ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్ నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. ఏం కావాలి సార్? ఒక ఇన్ఫర్మేషన్ కావాలండి. మొన్న నైట్ నార్సింగ్ ఏరియాలో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. ఆ టైంలో మీ క్యాబ్ అక్కడ ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము క్యాబ్ సర్వీస్ చేస్తాం కానీ మర్డర్లు అవి చేయం. అయ్యో సార్, అపార్థం చేసుకోకండి. ఆ మర్డర్కి మీకు ఏ సంబంధం లేదు. కానీ మీ క్యాబ్లో ప్రయాణించిన ఆ ప్యాసింజరే హంతకురాలు అని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి సార్. వీడియోలో మొహం కనిపించలేదండి. మర్డర్ చేసినట్టు మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం ఉంది సార్. మీరు పోలీసులా? కాదండి, చనిపోయిన అమ్మాయి మా మేనకోడలు. పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ రోజు క్యాబ్ డ్రైవ్ చేసిన డ్రైవర్, ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ తెలుస్తాయి కదా, అవి కనుక్కుందామని వచ్చామండి. అతనెవరో ఒకసారి పిలవండి. తన పేరు సీను మేడం. ఈరోజు డ్యూటీకి రాలేదు. తన అడ్రస్ ఇవ్వండి, మేము తన ఇంటికి వెళ్తాం. వాడు లీవ్ పెట్టి ఊరెళ్ళాడు సార్. రేపు వస్తాడు. అతనికి ఫోన్ చేయండి. వాళ్ళది బాగా పల్లెటూరు మేడం, అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. రేపు ఖచ్చితంగా వస్తాడు కదా సార్? వస్తాడు సార్. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోలేదని చూడ్డానికి వెళ్ళాడు. రేపు పొద్దున్నే వచ్చేస్తాడు. మా ఫోన్ నెంబర్ తీసుకోండి. తను రాగానే మాకు ఇన్ఫామ్ చేయండి ప్లీజ్. నంబర్ తీసుకోండి. ఓకే సార్. నా పేరు అభిరామ్, మర్చిపోకండి సార్. ప్లీజ్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. అలాగేనండి, నేను ఫోన్ చేస్తాను. ఏవండి, ఏంటండి కేసు ఇన్ని మలుపులు తిరుగుతోంది? నిజం బయటపడాలంటే ఓపిక పట్టాలి వసు గారు. ఏది అంత తొందరగా జరగదు. కానీ శివానిని మాత్రం ఈజీగా చంపేశారు. అది ఒక అమ్మాయి చంపేసింది. ఆ మర్డర్ వెనక కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. హంతకురాలు దొంగ అయితే కాదు. ఎందుకంటే శివాని దగ్గరున్న ఫోను, నగలు ఏదీ తీసుకోలేదు. పైగా హంతకురాలు చైన్ వదిలేసి వెళ్ళిపోయింది. అంటే వేరే ఏదో మోటివ్ ఉంది. శివానికి శత్రువులు ఎవరుంటారు? దమయంతి నోరు పెద్దదే అయినా చంపేంత శత్రువులైతే ఉండరు కదా. హంతకురాలు దొరికేంత వరకు మనకు అసలు నిజం తెలియదండి. ఆ హంతకురాలు ఎవరో తెలియాలంటే మనం ఇంకో రోజు ఆగాలి. పదండి. ఇదిగో ఈ స్వీట్ తిను. వద్దా? సరే, ఈ ఫ్రూట్ తీసుకో. వద్దా ఆంటీ, నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేశాను. అదెప్పుడూ అరిగిపోయి ఉంటుంది. నా కోసం తీసుకో బన్నీ. పిల్లలెవరూ రాలేదా ఆంటీ? పిల్లలా? పిలిచాను, వస్తారు. వాళ్ళందరూ వస్తే నీకు దిష్టి తగులుతుంది కదా, అందుకని కాస్త లేటుగా రమ్మని చెప్పాను. ఆ లోపు నువ్వు ఇవన్నీ తినేయాలి, ఓకే? సారీ ఆంటీ, నేను ఇన్ని తినలేను. ఇవంటే మా బాబుకి చాలా ఇష్టం బన్నీ. అడిగి మరీ తినేవాడు. నువ్వేమో వద్దంటున్నావు. మ్యామ్ బన్నీని బాగానే కాకపడుతోంది. ఇది మా బాబు హ్యాండ్ రైటింగ్. ఎంత బాగుందో చూడు. అవునా ఆంటీ, మీ బాబు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. నీ రైటింగ్ ఎలా ఉంటుంది? ఒకసారి చూపిస్తావా? ఇదిగో ఇక్కడ నీ పేరు రాయి. వావ్, సూపర్ బన్నీ. నీ రైటింగ్ చాలా బాగుంది.
నువ్వు సంతకం ఎలా చేస్తావు? ఇదిగో నా సైన్ ఇలా ఉంటుంది, నీ సైన్ ఎలా ఉంటుంది? ఇదిగో ఈ పేపర్ మీద నువ్వు సైన్ చేయి. ఇక్కడ చేయి, ఇక్కడ. వావ్, సూపర్ గా చేసావు బన్నీ. నీ సంతకం ముత్యాల హారంలో ఉంది. ఇక్కడ కూడా సైన్ చేయి. అమ్మయ్యా, మ్యామ్ ఎంటీ పేపర్స్ మీద బన్నీ సైన్ తీసుకుంది. తన ఇష్టపూర్వకంగా బన్నీ మ్యామ్ కి దత్తతొచ్చినట్టు పైన మ్యాటర్ రాసేయచ్చు. థ్యాంక్ యూ బన్నీ, నువ్వు గుడ్ బాయ్వి. మా బాబులాగా నువ్వు చెప్పిన ప్రతి మాట వింటున్నావు. బన్నీ సంతకం కూడా అయిపోయింది. ఇంక తన వేలిముద్రలు కూడా తీసేసుకుంటే దత్తత ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. బన్నీకి తెలియకుండా మ్యామ్ కి తను వారసుడవుతాడు. బన్నీ, ఇదేంటో తెలుసా? తెలుసా ఆంటీ? భూతద్దం. దీన్ని దేనికి వాడతారో తెలుసా? చిన్నవాటిని పెద్దవాటిగా చూడొచ్చా ఆంటీ? గ్రేట్ బన్నీ, నీకు చాలా విషయాలు తెలుసు. నీకింకో విషయం తెలుసా? ప్రపంచంలో ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవని తెలుసా? ఇప్పుడు నా థంబ్ ఇంప్రెషన్, నీ థంబ్ ఇంప్రెషన్ డిఫరెంట్ గా ఉంటాయి. కావాలంటే టెస్ట్ చేద్దాం. మ్మ్. ఇప్పుడు నీ వేలిముద్రే. ఇప్పుడు చూడు, తేడా తెలుస్తుంది. మేడం జీనియస్. బన్నీతో వేలిముద్రలు కూడా వేయించేసింది. బన్నీని తీసుకొచ్చిన పని ఫినిష్ అయింది. ఏమైనా తేడా తెలిసిందా బన్నీ? ఏమీ లేదంటీ. అది మనలాంటి వాళ్ళకి తెలీదు. ఎక్స్పర్ట్స్ వేలిముద్రల నిపుణులు మాత్రమే ఆ తేడాని గుర్తించగలరు. ఓకే బన్నీ, భోంచేద్దామా? బిర్యానీ తెప్పించాను. వద్దంటీ, ఇంటికెళ్తాను. మా మమ్మీ డాడీ వచ్చుంటారు. మళ్ళీ నా కోసం కంగారు పడతారు. ఏం కాదు, నేను కాల్ చేసి చెప్తాను. ప్లీజ్ ఆంటీ, ఇంకోసారి వస్తాను, అప్పుడు తింటాను. సరే, నీ ఇష్టం. మా డ్రైవర్తో చెప్పి నేను ఇంట్లో డ్రాప్ చేయమని చెప్తాను. పద. మ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.